హాయ్ అండి, వెల్కమ్ టు గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు అయితే నా డే రొటీన్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసేసి ఫస్ట్ టీ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఇంట్లో అందరికీ టీ తాగడం అలవాటు, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే టీ పెడుతున్నాను. నేను డైట్ చేసినప్పుడు మాత్రమే టీ అయితే తీసుకోలేదండి, తీసుకున్నా కానీ వితౌట్ షుగర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ అందరికీ టీ తాగే అలవాటు కాబట్టి ఫస్ట్ అయితే టీ పెడుతున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు ఇడ్లీ చేస్తున్నామండి. ఇడ్లీకి అయితే నేను ముందు రోజే పప్పు రుబ్బేసి పెట్టేసుకున్నాను పక్కన. ఇప్పుడైతే మూత తీసి పులిసిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను. తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ మా డాడీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసారనమాట. బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసారు. సో ఇప్పుడైతే నేను డ్రైన్ వేసేసి ఇంకా స్పిన్లో పెట్టేసి బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇక్కడ మా అమ్మ జోకులు చేస్తుంది అనమాట, ఏంటి బట్టలు వీడియో తీసుకుంటున్నావు అని చెప్పేసి. ఈరోజు మొత్తం వీడియో షేర్ చేస్తాను, నేను ఏమేమి పనులు చేశాను మీ ఇంట్లో అని చెప్పేసి చెప్తున్నాను. ఇదివరకు అమ్మ వాళ్ళకి ట్యాప్ కనెక్షన్స్ లేవు, ఇప్పుడైతే ట్యాప్ కనెక్షన్ ఉందన్నమాట. ట్యాప్ కనెక్షన్ లేదు అని చెప్పేసి సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయితే కొనుక్కుంది. అది కొని కూడా 6 years అవుతుందండి. అసలు ఏం పాడవలేదు, చాలా బాగా పనిచేస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, ఆటోమేటిక్ కంటే సెమీ ఆటోమేటిక్లో మురికి అనేది చాలా బాగా పోతుందన్నమాట. ఇంట్లో కొంచెం మా డాడీకి కాలర్ దగ్గర మురికి వస్తుంది కదా, అది ఈ వాషింగ్ మిషన్లో వేసినప్పుడు చాలా మంచిగా మురికి అయితే పోతుంది. తర్వాత ఇక్కడ స్పిన్ పెట్టేశాను కదా, ఇంకా బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను. ఇక్కడ మాకు ఇటు సైడ్ సందు ఉంటుందన్నమాట, అక్కడ రోప్ కట్టేసి ఇంకా అక్కడైతే బట్టలు ఆరేసుకుంటాము. ఇంకా పక్కింటి ఆంటీ వాళ్ళు మేము ఇద్దరం యూజ్ చేసుకుంటాము, కానీ ఆంటీ వాళ్ళకంటే మేమే ఎక్కువ యూజ్ చేస్తాము. ఇంకా ఇక్కడైతే బట్టలన్నీ ఆరేసిన తర్వాత అయితే గుమ్మం ముందైతే ముగ్గు అయితే వేసుకున్నాను. ఏదో నాకు వచ్చిన విధంగా అయితే వేశాను. అంటే ఇంటి దగ్గర చాక్ పీస్తో వేసుకుంటాం కదా, ఇక్కడ వచ్చేసి ముగ్గుతో వేయాలి కాబట్టి, అంటే రోజు వేసే వాళ్ళు ఒకలా వేస్తారు, ఎప్పుడో ఒకసారి వేసే వాళ్ళు ఒకలా వేస్తారు. అంటే కొద్దిగా వంకర టింకరగా పోయినట్టుగా వస్తుంది అనమాట. అయినా పర్లేదు, వీడియోలో బాగానే కనిపిస్తుంది చూస్తుంటే ముగ్గు. తర్వాత ఇక్కడైతే పాపకి బ్రష్ చేపిస్తున్నాను. మమ్మీ లోపలే ఉన్నారనమాట, టీ అయితే మమ్మీ చూస్తున్నారు. ఇక్కడ నేనైతే ఇంకా ఈ పాపకి బ్రష్ చేపిస్తున్నాను. ఎందుకో మా పాపకి ముందు పళ్ళు 4 ఉన్నాయి కదండి పైవి, అవి ఎందుకో పుచ్చు వచ్చేసినాయి. అంటే వంకాయ కొరకడం వల్ల వచ్చిందంటారా, మా అత్తయ్య వాళ్ళైతే వంకాయ కొరకడం వల్ల వచ్చింది అని అంటున్నారు. మామూలుగా అయితే తను పాపం చాక్లెట్స్ కూడా ఎక్కువగా తిందనమాట, కానీ ఏంటో పాపం పుచ్చిపోయినాయి. మా పాపకైతే 8 monthsకి పళ్ళు వచ్చాయి. అంటే 8 years దాకా ఆ పుచ్చి పళ్ళు అలాగే చూడాలా అని నాకైతే దిగులు పట్టుకుంది. ఇంకా ఇక్కడైతే మేము కూర్చొని టీ అయితే తాగుతున్నాము. మా పాపని ఏడిపిస్తున్నాం అనమాట, మా చెల్లి అని చెప్పేసి. నా పక్కన ఉంది కదా, తను వచ్చేసి మా చెల్లి. అక్కడ మా మమ్మీ కూడా టీ తాగుతున్నారు. పక్కన ఆయేష ఉంది, అంటే నిషికాకి చాలా ఇష్టం ఆయేష అంటే అసలుకి. తర్వాత ఇక్కడ ఆయేషతో ఆడుకుంటూ పాలైతే తాగుతుంది. ఆయేషతో పిక్కబో అనే ఆట ఆడుతుంది. ఏంటి అంటే ఈ మధ్య మేము టీ తాగుతుంటే తను పాలు అడుగుతుంది అనమాట, అందుకోసం అని చెప్పేసి మాతో పాటు తనకు కూడా బ్రష్ చేయించేసి ఇంకా మేము టీ తాగుతూ తనకి పాలు అయితే ఇచ్చేస్తామన్నమాట. తను కూడా పట్టుకొని తాగడం అలవాటు చేసేసుకుంది. అదొక టాస్క్ అయితే తప్పిపోయింది నాకు ఇప్పుడు. ఇంకా అన్నం కూడా మెల్లిగా తినడం నేర్పించాలి. తర్వాత ఇక్కడ మా మమ్మీ పుదీనా ఇంట్లోనే పెంచుకుందనమాట. ఇంకా పుదీనా కట్ చేస్తున్నాను, వీడియో తీసుకుందురా అని చెప్తే ఇక్కడ పుదీనా కట్ చేసేదైతే వీడియో తీసుకున్నాను. ఇంక ఇక్కడ పాలకూర, చుక్కకూర అవి కూడా వేసుకుందనమాట. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ గింజలేమి వేయలేదు, బిజీగా ఉండడం వల్ల ఇంకా గింజలేమి వేయలేదు. మా అమ్మ వచ్చేసి ఆ డ్వాక్రా గ్రూప్లో ఆర్పీగా చేస్తారు. అలాగే మమ్మీకి టైలరింగ్ వచ్చనమాట, ఇంకా టైలరింగ్ కూడా చేస్తారు ఇంట్లోనే. ఇంకా వాటితోనే బిజీగా ఉంటుందన్నమాట. ఇవి కూడా అప్పుడప్పుడు పెంచుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి మందార చెట్లు అండి. ఒకటైతే చాలా పెద్ద పువ్వు వస్తుంది, ఒకటేమో కొంచెం చిన్న పువ్వులు రెడ్వి. తర్వాత ఇది వచ్చేసి రణపాల చెట్టు. ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలన్నా కానీ ఈ ఆకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇంటి ఎదురుగా అయితే మల్బెరీస్ చెట్టు ఉందండి. ఎన్ని కాయలు ఉన్నాయంటే చాలా కాయలు ఉన్నాయి అసలుకి. ఇంకా తెంపేసి కడిగి పాపకి ఇచ్చాను. ఇంకా ఆయిషా వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడనమాట. వాళ్ళిద్దరు తింటుంటే మా పాప చూడండి, వాడు ఒక్క కాయ తీసుకుంటే ఇది మళ్ళీ దాంట్లో నుంచి కాయ తీసేసుకొని గబగబా తినేస్తుంది అనమాట. ఎవరన్నా కాయలు నాయి తినేస్తారేమో అని చెప్పేసి వాడు ఒకటి తింటే ఇది 4 తినేస్తుంది.
తర్వాత ఇక్కడైతే మా మమ్మీ అయితే ఇడ్లీ చేసేసారు, అలాగే పల్లీ చట్నీ అయితే చేశారనమాట. చెప్పాను కదా ఈరోజు ఇడ్లీ అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే చూడండి ఇడ్లీలు అయితే ప్లెయిన్ ఇడ్లీలే అండి. ఇంకా ప్లెయిన్ ఇడ్లీలు అయితే అయిపోయినాయి, అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ. తర్వాత ఇంట్లో అయితే మస్క్ మిలన్ ఉందండి. ఇది కొద్దిగా బాగా పండిపోయింది, ఒకటేమో పచ్చిగా ఉంది. కానీ ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా నేను 2 ఒకేసారి జ్యూస్ చేసేసాను. ఇంకా ఈ ఎండాకాలం ఏదో ఒకటి తాగితే కానీ హాయిగా అనిపించదు కదా, అందుకని చెప్పేసి ఇంకా జ్యూస్ అయితే చేసేసి ఇంట్లో అందరికీ అయితే ఇచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే ఈ మస్క్ మిలన్ మీద చెక్కి తీసేసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా ఈ మస్క్ మిలన్తో స్మూతీస్ కూడా చేసుకోవచ్చండి, నేను షేర్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. ఇక్కడైతే నేను ఓన్లీ జ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మస్క్ మిలన్ ముక్కలన్నీ వేసేసుకొని పాలైతే వేసేసుకుంటున్నాను. ఈరోజు పాలతో చేస్తున్నాను నేను. అంటే మస్క్ మిలన్ ఉత్తగా చేసినా బాగుంటుంది, కాకపోతే పాలు వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి పాలు కూడా వేస్తున్నాను. తర్వాత ఇందులో షుగర్ వేస్తున్నాను, అంటే టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేస్తున్నాను. బెల్లం వేస్తే టేస్ట్ మారిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా షుగర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ అంతగా బెల్లం ఏం వాడరు అమ్మ వాళ్ళు, ఇంకా అంటే ఏదైనా స్వీట్స్ చేసినప్పుడే వాడతారు, మామూలుగా విడిగా అయితే షుగరే వాడతారు. ఇంకా నేను అలాగే ఇంకా జ్యూస్ అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఇక్కడైతే గ్లాసెస్లోకి అయితే జ్యూస్ అయితే సర్వ్ చేసేస్తున్నాను. ఇంకా మమ్మీ వాళ్ళ మిక్సీ కూడా కొద్దిగా పాడైనట్టుగా ఉందండి, అంటే ఫాస్ట్గా తిరగట్లేదు, మధ్యలో ఆగిపోతూ ఉందన్నమాట. నేను ఇంత క్వాంటిటీ చేసినందుకు ఆగిందని కాదండి, నేను మామూలుగా ఏమంటారు చట్నీస్ చేసినప్పుడు కొంచెం క్వాంటిటీ చేస్తాం కదా, అప్పుడు కూడా మిక్సీ అనేది ఆగిపోతుందన్నమాట. ఇంకా కొంచెం పీసెస్గా ఉందన్నమాట జ్యూస్ అయితే. తర్వాత జ్యూస్ అందరికీ ఇచ్చేసాను, జ్యూస్ తాగేశారు. ఇంకా తర్వాత లంచ్లోకి అయితే ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చేదాకా. తర్వాత అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. మీరందరూ నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటారు. నేనైతే మటన్ కర్రీ వచ్చేసి చాలా సింపుల్గా చేసేసుకుంటాను అనమాట, ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏం పెట్టుకోను. ఏంటంటే కుక్కర్లో పెట్టేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. నాకు వెజ్ కర్రీస్ కంటే నాన్ వెజ్ కర్రీస్ చాలా ఈజీ ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. అంటే నేను ఈరోజు హలీం చేస్తానని చెప్పాను కదా, సో ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ కొంచెం బోన్గా ఉన్న పీసెస్ అన్నీ కర్రీ చేస్తున్నాను. సాఫ్ట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హలీం చేస్తాను. ఇంకా అవి పక్కకు పెట్టుకున్నాను. అవి ఒక 1/2 kg పక్కకు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 1/2 kg కర్రీ. ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టు సాల్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం మీడియంగా తింటాము, ఎక్కువ అంటే మరీ ఎక్కువగా ఏం తినము. ఇంకా టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, అంటే ముక్కలు ఉడకాలి కదా, అందుకోసం అని చెప్పేసి. అమ్మ వాళ్ళది ఈ కుక్కర్ అయితే బాగుందండి అసలుకి, అంటే ఏది పెట్టినా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట తక్కువ టైంలో. ఇంకా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్నాను, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సరిపోయింది అనుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర అయితే మస్ట్ కదా, నేనైతే కొత్తిమీర అయిపోయిన తర్వాత పైన వేయను, కర్రీ చేసే అప్పుడే వేసేస్తాను అనమాట. ఎప్పుడో ఒకసారి వేస్తాను, కానీ అట్లా చాలా తక్కువ, ఎప్పుడు ఉడికేటప్పుడే వేసేస్తాను. ఎందుకంటే నాకు అది పచ్చిగా వస్తే తినబుద్ధి అనమాట, అందుకోసం అని చెప్పేసి నేను ఉడికేటప్పుడే వేసేసుకుంటాను. ఇంకా కొత్తిమీర వేసాక ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఇంకా ఒక 7 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉంచుకున్నాను. ఎందుకంటే మటన్ కదా కొద్దిగా ఉడకాలి కదా, అందుకని చెప్పేసి ఒక 7 విజిల్స్ అయితే పెట్టేసాను. తర్వాత ఇక్కడైతే నేను హలీం చేస్తానని చెప్పాను కదా, అందుకోసమని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను పొడుగుగా కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ వచ్చేసి ఇవి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా, రెడ్డిష్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు అయితే మనం హలీంకి కావాల్సిన పప్పులను అయితే నానబెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా గోధుమ రవ్వనైతే తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఎర్ర
పప్పు అయితే తీసుకున్నాను, అదే మైసూర్ పప్పు అంటాం కదా, మైసూర్ పప్పు అయితే తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బార్లీ గింజలు అయితే తీసుకున్నాను. ఇవి బార్లీ గింజలు కూడా వేసుకోవాలి మనం. అంటే ఏదైనా నేను చూపించే ఐటెంలో మీ దగ్గర లేకపోతే అది స్కిప్ చేయొచ్చు, కానీ అన్నీ ఉండేలాగా చూసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు అయితే తీసుకున్నాను, అంటే గుండు మినపప్పు ఉంటుంది కదా అది. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇదివరకు నేను చేసినప్పుడు మీకు రెసిపీ అయితే నేను షేర్ చేశాను. ఈ రెసిపీ అయితే ఎండ్లో యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడైతే ఇంకా వీటిని నానబెట్టుకోవాలి. నేను అది నానబెట్టుకుంటేనే పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను కదా. చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మంచిగా రెడ్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంకా ఈ పప్పుల్లో మనం 1 టేబుల్ స్పూన్ దాకా అయితే బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇంకా వీటిని నేనేం చేశాను అంటే ఒక్కసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వాటర్ వేసేసి ఒక 1 అవర్ అయితే నానబెట్టుకుంటున్నాను. నేను ఈ రెసిపీ వచ్చేసి లంచ్ చేసిన తర్వాత ఈ రెసిపీ చేశాను. ఈ లోపు అవి నానదా ఉంటాయిలే అని చెప్పేసి. ఇంకా చూడండి, ఇక్కడైతే నేను శుభ్రం చేసేసుకున్నాను హలీం కోసం మటన్ని. ఈ మటన్ వచ్చేసి నేను మెత్తగా ఉన్న పీసెస్ అయితే తీసుకున్నాను. చూడండి, మెత్తగా ఉండాలండి, అంటే కొంచెం బోన్ కూడా ఉండొచ్చు, కాకపోతే నేనైతే మెత్తటి పీసెస్తో అయితే నాకు మెదిపోయేప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే మెత్తటి పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈ మటన్ కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇంకా మటన్ మ్యారినేషన్ కోసం అయితే ఫస్ట్ పెరుగు వేసుకున్నాను నేను. తర్వాత అయితే ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. నిజంగా అండి, హలీం అయితే మనం బయట ఎలా తింటామో అలాగే ఉంటుందన్నమాట. అంటే నేనైతే కొంచెం గట్టిగా చేసుకుంటాను, కొంచెం బయట అయితే మనకి లూజ్గా ఇస్తారు కదా, అలా చేసుకోవాలన్నా మీరు చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా నేను 1 కప్ దాకా పుదీనా రెక్కలు అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను, అంటే కప్ అంటే ఒక చిన్న కప్పు. మీకు ఇందులో ఏదైనా ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే అది స్కిప్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక ఫుల్ లెమన్ అయితే జ్యూస్ వేసుకున్నాను. లెమన్ జ్యూస్ వేస్తే మనకి మటన్ ముక్కలు అనేవి మంచిగా మ్యారినేట్ అవుతాయి. ఇక్కడైతే చూడండి, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అయితే అంటే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి ముక్కల్ని, అంటే మసాలాలన్నీ ముక్కలకి మంచిగా పట్టేలాగా మనం వీటిని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే గరం మసాలా వేసుకున్నాను. ఇందులో మీరు మిరియాల పొడి, అలాగే ధనియాల పొడి ఇవి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను అవి వేయలేదు. ఇక్కడైతే చూడండి, ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మనం బాగా కలిపేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మ్యారినేషన్కి పెడితే ఆ ముక్కలని భలే మ్యారినేట్ అవుతాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు ఉడికేప్పుడు కూడా చాలా ఫాస్ట్గా మంచిగా ఉడుకుతాయి. ఇలా మ్యారినేషన్ చేస్తే ఏంటి అంటే ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ముక్క ఉడికేప్పుడు త్వరగా కూడా ఉడికిపోతుంది. ఇంకెలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను మ్యారినేషన్ కోసం. తర్వాత ఇక్కడ ఈ పప్పులలో కూడా వాటర్ వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మా డాడీ కొంచెం లివర్ తెచ్చారనమాట పాప కోసం అని చెప్పేసి. చెయ్యి అని అన్నారు. సరే, పాప ఎంత తిందు, ఎందుకంటే పాప ఎంత తింటుందండి, 1 పీస్ తింటుందేమో మా అంటే. ఇంకో వీళ్ళేంటో పాప కోసం అని చెప్పేసి తీసుకొస్తే సరే అని చెప్పేసి ఇంకా పోపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ పోపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసేసి కొద్దిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్గా హలీం ఎందుకు చేస్తున్నాను అంటే మా డాడీ మొన్న బయట తెచ్చారండి. అస్సలు వాళ్ళు ఎందుకు చేశారో నాకు తెలీదు, అంటే ఉప్మాతో కూడా హలీం చేస్తారేమో నాకు తెలియదు, కానీ మా డాడీ తెచ్చింది అయితే ఉప్మా తిన్నట్టుగా అనిపించింది నాకు. అసలు దీన్ని ఎవరైనా హలీం అంటారా, అసలు ఎందుకు తెచ్చావు అని చెప్పేసి నాకు ఏంటంటే డబ్బులు పెట్టినప్పుడు సరిగ్గా రాకపోతే చాలా కోపం వస్తుంది. అంటే నేను కొన్నా కానీ నేను సాటిస్ఫై అవ్వకపోతే నాకు ఒక 2-3 రోజులు దిగిలేసుకుంటాను అనమాట. ఇంకా అరే ఇది నేను కొన్నాను ఇలా వచ్చింది అని చెప్పేసి నాకు భలే బాధ వేస్తుంది అనమాట. డబ్బులు పెట్టిన దగ్గర ఏదైనా క్వాలిటీగా రాకపోతే బాగా అనిపించదు కదా, ఇంకా అలా అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇంక ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ లివర్ ఏదైతే ఉందో అది వేసేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఒక 2-3 మటన్ పీసెస్ కూడా ఉన్నాయండి, నేను ఫస్ట్ చూసుకోలేదు అసలు, లేకపోతే మటన్ కర్రీలో వేసేసేదాన్ని. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఏం చేశానంటే కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత
దీంట్లో కొంచెం వాటర్ వేసి ఉడికిచ్చానమాట. మరి ఆ 2 ముక్కలు కూడా ఉడకాలి కదా, అందుకని చెప్పేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికిచ్చాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే నేను కొంచెం కారము, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. ఇంకా నేను ఈ ఫ్రైలోకి అయితే కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను, బాగా ఎక్కువ వేయకుండా. ఇంక ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేసుకుంటే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ మటన్ కర్రీ వచ్చేసి ఎంత మంచిగా గుజ్జు గుజ్జుగా ఉడికిపోయిందో చూడండి. అసలు ఇలా చేస్తే భలే ఉడుకుతుందండి. అసలు కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మాకు ఈవినింగ్కి కొంచెమే మిగిలింది. అసలు పీస్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అసలు చాలా వేడిగా ఉందండి. అసలు అంటే ముట్టుకోలేకపోయాను, అయినా కానీ మీకు చూపిస్తున్నాను ఎంత బాగా ఉడికిందని. 7 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకుంటే భలే ఉడుకుతుందండి. ఇంకా నేనైతే వేరే గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను హలీం చేయడానికి మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది కూడా ఉడికించుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ నేనైతే పక్కకు తీసేసి ఈ కుక్కర్ని అయితే పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇందులో కొంచెం నేనైతే నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకున్నాను కొద్దిగా. అంటే గుజ్జుగా వస్తుంది కదా, తినేప్పుడు బాగుంటుందిలే అని చెప్పేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకా ఈ కర్రీని కూడా పక్కకు తీసేసుకున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయింది. తర్వాత అయితే ఇక్కడ నేను మటన్ ఫస్ట్ మ్యారినేట్ చేసి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా షాజీరా, అలాగే 5 లవంగాలు, 5 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క 2 తీసుకున్నాను అనుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు తీసుకున్నాను. ఇక్కడ నేను మిరియాలు తీసుకున్నాను కాబట్టి ఎంటైర్ ప్రాసెస్లో ఎక్కడ మిరియాల పొడి అయితే వాడట్లేదు నేను. మీరు మిరియాల పొడి వాడచ్చు. నేను ఎందుకు వాడట్లేదు అంటే ఒక రీజన్ ఉంది, అందుకోసం నేను వాడట్లేదు. ఇంకా ఇక్కడైతే నేను మంచిగా నెయ్యి వేసుకున్నానండి. హలీం అంటే నెయ్యితోనే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా మంచిగా నెయ్యి అయితే వేసుకొని ఈ గరం మసాలా దినుసులన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయితే భలే స్మెల్ వస్తుందండి. నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కదా, చాలా మంచి స్మెల్ అయితే వచ్చిందనమాట. ఇంక ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పీసెస్, ఆ మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూడండి అసలు ఏదో చూస్తుంటే కర్రీ రెడీ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా కర్రీ ఏం కావాలేదండి, నేను మ్యారినేషన్ చేసింది అయితే యాడ్ చేసుకొని ఇది ఉడకడం కోసం అయితే 1 గ్లాసున్నర దాకా వాటర్ అయితే వేసుకున్నాను. అంటే ఈ పీసులు అనేవి మెత్తగా ఉడకాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే 1 గ్లాసున్నర దాకా వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఒక 1/2 an hour ఉడికించుకోవాలండి. నేనైతే లో ఫ్లేమ్ పెట్టేసి 1/2 an hour అయితే ఉడికించేసుకున్నాను అనమాట. ఇంకా మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే ఇదైతే రెడీ అయిపోతుంది. చూడండి ఇక ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిందండి. ఇంకా అంటే ఉడికిపోయిన తర్వాత నేనైతే మూత తీసి చూస్తున్నాను. ముక్కలు అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ గ్రేవీ లాగా కనిపిస్తుంది కదా, ఆ లిక్విడ్ అంతా ఒక పక్కకు తీసేసుకుంటున్నాను. బయట హలీం తిన్నప్పుడు మనకి షార్వా కూడా ఇస్తారు కదా, ఈ పైన ఉన్న గ్రేవీ వచ్చేసి మనం అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇది కొంచెం పక్కకు తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి. ఇంకా నాకు ఎంత కావాలో అంత గ్రేవీ అయితే కొంచెం పక్కకు తీసుకున్నాను. తర్వాత ఇది మళ్ళీ స్టవ్ మీద పెట్టి దగ్గరకు వచ్చేదాకా ఉడికిచ్చేసుకున్నాను. ఇంకా ఈ కర్రీ మొత్తం అయితే నేను కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ కుక్కర్ అనేది కావాలి, ఎందుకంటే మళ్ళీ పప్పులు ఉడికేసి పెట్టుకోవాలి కదా, అందుకోసం అని చెప్పేసి. అయినా మెదపడానికి నాకు కొంచెం ఇలాంటి పెద్ద బాండీ అయితేనే కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇది పెద్ద కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇంకా చూడండి పప్పులు అయితే ఎంత బాగా నానిపోయాయో అసలు. అంటే 1 అవర్కి పైనే నానేయండి. అంటే మేము లంచ్ చేసి కాసేపు కూర్చొని తర్వాత నేను రెసిపీ చేస్తానని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా ఇవి నానబెట్టుకున్నప్పుడే నేను పక్కన బాదం పప్పు జీడిపప్పు కూడా నానబెట్టుకున్నాను. మీకు అవి చూపించలేదు, అందుకని చెప్పి ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఒక 7 బాదం పప్పు 7 జీడిపప్పు అయితే నానబెట్టుకున్నాను. నాకు 7 లక్కీ నెంబర్ కదా, అందుకని చెప్పేసి నేను 7 అయితే నానబెట్టుకున్నాను. మీ ఇష్టం మీరు ఎంత తినాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 7 తీసుకున్నాను. హలీంలో ఇవి కూడా వేస్తే మనకి చాలా బాగుంటుంది. ఇంకెక్కడైతే నేను ఎసరు వేసేసి మూత పెట్టేసానండి. మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేస్తే ఇది మంచిగా మెత్తగా అయ్యేదాకా అయితే ఉడికించుకోవాలి మనం. తర్వాత ఈ గ్రేవీ కూడా దగ్గర పడేలాగా చిన్న స్టవ్ మీద పెట్టేసుకున్నాను నేను. అది కూడా తిప్పుకుంటూ ఉన్నాను అనమాట. అంటే గ్రేవీ ఉంటే ఏంటంటే మనం మ్యాష్ చేసినప్పుడు సరిగ్గా మ్యాష్ అవ్వదు, అందుకని చెప్పేసి చూడండి ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది. ఇంక ఇప్పుడు మనం ఇది మ్యాష్ చేసేసుకోవచ్చు.
ఇంకా నేనైతే కింద కూర్చొని మంచిగా దీన్నైతే మ్యాష్ చేసేసుకున్నాను. చూడండి ఎలా మ్యాష్ చేయాలంటే చాలా టైం పట్టిద్దండి అసలుకి. ఇంకా నేను కింద కూర్చున్నాను, పైన అయితే వీలు అవ్వదులే అని చెప్పేసి కింద కూర్చొని ఇంక ఇక్కడైతే మ్యాష్ చేస్తాను, మ్యాషర్ తీసేసుకొని. ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మొత్తం మ్యాష్ చేసేసుకున్నాను మటన్ని. ఇప్పుడు తర్వాత పప్పులు ఉడికాయా లేదా అని చెప్పి కుక్కర్ అయితే ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను. పప్పులు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇది మీరు హ్యాండ్తో మ్యాష్ అన్నా చేయొచ్చు, లేదు అని అంటే మీరు ఒక్కసారి మిక్సీ జార్లో వేసి తిప్పేసుకుంటే మెత్తగా పేస్ట్ అయితే అవుతుంది. ఇక్కడ నేనైతే మ్యాషర్తోనే మ్యాష్ చేసేసాను, బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత అయితే ఇది ఇప్పుడు మనం ముందుగా మటన్ని మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా, మటన్లో వేసేసి అయితే బాగా అంటే బాగా కలిపేసుకోవాలండి. బయట అయితే ఇది దగ్గర దగ్గర ఒక 4 hours దాకా అయితే వాళ్ళు బాగా కలుపుతూ ఉంటారు. మనం ఇక్కడ ఒక 1 hour కష్టపడితే మనకి హలీం అయితే రెడీ అయిపోతుంది. అంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ చేస్తారు కదా, మనం అయితే తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 1 hour సరిపోతుంది అనమాట. ఒక్కసారి ఇంట్లో చేసుకొని తింటే ఇంకా మీరు బయట ఎప్పుడు హలీం తినరు, ఇదైతే నేను హామీ ఇస్తున్నాను. ఇది కొంచెం ఇలాగే కలుపుకోవాలండి, అంటే ఇంకా జిగురు వచ్చేస్తుంది అనమాట. మనం కలుపుతూ ఉన్నప్పుడు ఏంటంటే బాగా హార్డ్గా అయిపోయి మనం కలపడానికి హ్యాండ్ పెయిన్ అయితే వస్తుంది. ఇంకా నేనైతే మొత్తం కలిపేసుకున్నాను కింద కూర్చొని, ఇంకా మీకు అదంతా చూపించలేదు. ఇక్కడైతే గరం మసాలా వేసుకున్నాను, ఇంకా మిరియాల పొడి కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో అయితే నేనైతే యాడ్ చేయలేదు, మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మిరియాలు మటన్ తాలింపు పెట్టుకున్నప్పుడు వేసుకున్నాను కదా, అందుకే ఇంకా నేనైతే ఇక్కడ వేసుకోలేదు. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా రెబ్బలు, అలాగే కొంచెం మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ టైంలోనే మీరు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది బాగా గట్టిగా అనిపిస్తుందంటే మనం లిక్విడ్ తీసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను. నిమ్మరసం అయితే మీ పులుపుని బట్టి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. మేము కొంచెం పులుపు బాగానే తింటాం కాబట్టి నేను పులుపు కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ షార్వా చేసుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేస్తేనే మన హలీంకి యాక్చువల్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. నెయ్యితోనే చేస్తారు కదా బయట అయితే. చూడండి అసలు ఏ కన్సిస్టెన్సీ వచ్చిందో, చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఇక్కడైతే కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ వెలిగించేసి ఇంకా బాగా అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా హలీం అయితే ఫైనల్గా రెడీ అయితే అయిపోయింది. నేను ఇలా స్టవ్ మీద ఒక 10 minutes పాటు అయితే ఉడికించుకున్నాను. మళ్ళీ మొత్తం మ్యాష్ చేసిన తర్వాత అయితే అప్పుడు ఏంటంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా వైట్గా ఉంది కదా, కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. మంచిగా ఉడికిపోతుంది, 2 పప్పులతో కలిసేసి మటను బాగా ఉడుకుతుంది అనమాట. ఫైనల్గా హలీం అయితే రెడీ అయిపోయింది. మా డాడీ అయితే ఇంకా సాటిస్ఫై అయ్యారనమాట. అంటే బయట చేసినట్టుగానే ఉంది అచ్చంగా అని చెప్పేసి. అంటే బయట తెచ్చింది నాకు అస్సలు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. అస్సలు అది కాదు, టేస్ట్ అలా ఉండదు అని చెప్పి ఇంకా నేనైతే ఇంట్లో చేశాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోదు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.